వినయపూర్వకంగా అడుగుతానా తల్లి, నిన్ను చేతులు జోడించి, మా అమ్మతో సమానం. అసలు నిన్ను ఇవన్నీ నేను ప్రశ్నించడం అంటే నిజంగా ఇది ఆశ్చర్యమా, కలనా, నిజమా అనిపిస్తుంది నాకు. నీ దగ్గర సక్రమంగా కూడా నేను నిలబడలేను తల్లి. గౌరవము, భక్తిభావము, రాజశేఖర రెడ్డి అనే భార్య, మా నాయకుని తల్లివి, సక్రమంగా కూడా నేను నిటారుగా నిలుక్కొని నిలవలేను. వినయం చేత కొద్దిగా వంగే ఉంటాను నేను నీ దగ్గర. మీరంటే నాకు అంత గౌరవము, అంత అభిమానము. ఎంత కర్మ తల్లి మాకు, మనందరికీ. ఈ వినోదాన్ని చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంత ఆనందిస్తుంటారమ్మా. పండగ చేసుకుంటుంటారు. ఉగాది పండగ నిన్న కాదమ్మా, ఈరోజు ఉగాది పండగ వాళ్ళకు. ఒక్కటి నేను మిమ్మల్ని అడగదలుచుకునేది ఏంటంటే, కుమారుడు కూతురు ఇరువురు సమానమే. సమస్య వచ్చింది, పరిష్కరించాల. తల్లివి, పెద్దదానివి, ఇద్దరిని అరసాల. జగన్ పక్క న్యాయం ఉంది. షర్మిలమ్మ ఆడపిల్ల ఆశపడుతుంది. కొడుకు చెప్పి, బిడ్డకు చెప్పి, ఆస్తిలో భాగం అడగడానికి నీకు అధికారం లేదమ్మా. మీ తండ్రి ఇచ్చిన ఆస్తులు నీకు చెందినాయి, మీ అన్నకి ఇచ్చిన ఆస్తులు మీ అన్నకు చెందినాయి. ఎవరి ఆస్తులు ఎవరు సంసారం వాళ్ళకి సంపాదించుకుంటున్నారు, ఎవరి కొద్దీ వాళ్ళు ఉంటున్నారు. ఒకవేళ నీకు ఏదన్నా ఆశ ఆడపిల్ల ఉంటే, నాకు ఇది కావాలన్నా అని అడిగితే మీ అన్న నీకు ఇస్తాడు. అంతే తప్ప హక్కుగా అధికారపూర్వకంగా అడగకూడదు అని ఆ బిడ్డకు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఏదన్నా ఇప్పియాలా? నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు. నేను ఇస్తా అంటున్నాడు. ఆయన ఎంఓయూ కూడా రాసినాడు. మీరు బజారుకి ఇడ్చి, రచ్చకిడ్చి, కొట్లాడి, ఆయన శత్రువులైన కాంగ్రెస్ పార్టీలోకి పోయి చంద్రబాబు నాయుడు ఇంటికి ఉప్పందించి ఇవన్నీ చేస్తే యాగన్నకైనా ప్రేమ ఉంటుంది తల్లి. రైట్. ప్రజలారా మీరు గమనించండి. ప్రతి సందర్భంలోనూ విజయమ్మ గారు, ఇది చాలా ముఖ్యమైన పాయింట్, ప్రజలు గమనించమని కోరుతాను నేను. ప్రతి సందర్భంలోనూ విజయమ్మ గారు బయటకు వచ్చి, ప్రతి సందర్భంలోనూ అప్పుడొకసారి షర్మిలమ్మకు ఆపద కలిగే ప్రతి సందర్భంలోనూ, షర్మిలమ్మకు తరఫున ప్రకటన చేయాల్సిన ప్రతి సందర్భంలోనూ అప్పుడొకసారి బయటకు వచ్చి షర్మిలమ్మ తరఫున ఒక సాక్ష్యం ఇస్తుంది. ఎందుకమ్మా? మీ సాక్ష్యం 100% ప్రజలు నమ్ముతారని మీ నమ్మకం. రాజశేఖర రెడ్డి భార్యగా విజయమ్మ గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ తల్లిగా ఓన్ చేసుకున్నారు. మా అమ్మ అని ఓన్ చేసుకున్నారు. అందుకే మా అమ్మ చెబితే ఏ కొడుకైనా నమ్ముతాడు. ఈ రాష్ట్రంలో నువ్వు చెబితే ఎవరైనా నమ్ముతారనే ఒకే ఒక అభిప్రాయంతో షర్మిలమ్మను కాపాడడానికి అప్పుడొకసారి బయటకు వచ్చి నువ్వు కాపాడుతున్నావు. మొదటిసారి నీ కొడుకును జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీతో షర్మిలమ్మ పార్టీలోకి పోయేటప్పుడు నువ్వు నిరోధించాల్సిన అవసరం, నివారించాల్సిన బాధ్యత లేదమ్మా. మీ భర్త గారైనటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే వారి మరణం తట్టుకోలేక గుండె నిలబడిపోయి మరణించిన వారి యొక్క కుటుంబాలను ఓదార్చడానికి నీ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేస్తానంటే అంగీకరించని సోనియా గాంధీ తప్పుడు కేసు పెట్టి నీ కొడుకును 16 నెలల కాలం పాటు జైల్లో పెట్టినటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ, అట్టి పార్టీలేకి నీ బిడ్డ పోతా ఉంటే నువ్వు మందలిచ్చినావా, నివారించినావా? పోయినావు. పోయిన తర్వాత 2024లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే కడప ఎంపీగా, మరొకవైపు నీ కుమారుడు నిలబెట్టిన అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అమెరికా నుంచి ప్రకటన చేసినావు తల్లి నువ్వు. ప్రజలారా, అమెరికా నుంచి ప్రకటన చేసిన ఆ తల్లి విజయమ్మ గారు ఏమని? కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అర్థమేమని? జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులను ఓడించమని, బిడ్డను గెలిపించమని, కొడుకును ఓడించమని. ఎంతటి అన్యాయము, ఎంతటి పక్షపాతం తల్లి. కొడుకు మీద ఇంత పక్షపాతమా? బిడ్డను ప్రేమించే క్రమంలో కొడుకు యొక్క గౌరవాన్ని సర్వనాశనం చేస్తావా తల్లి? అయినా జగన్ పాపం భరించినాడు. ఇది అయిపోయింది. రెండవది, సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన షేర్స్ను బదలాయింపు చేస్తే నా కొడుకు జైలుకు పోతాడని నీకు తెలిసి షర్మిలమ్మ కోసం ఆ షేర్స్ను బదలాయింపు చేసినావంటే షర్మిలమ్మకు ఆస్తి రావాలా, నీ కొడుకు జైలుకు పోయినా పర్వాలనేగా తల్లి. ఇంతటి కాఠిన్యమా? అప్పుడైనా షర్మిలమ్మకు నువ్వు చెప్పలేదా?
ఈ షేర్లు బదలాయింపు చేస్తే పాప మీ అన్న జైలుకు పోతాడు, ఇది పద్ధతి కాదని చెప్పకూడదా? చెప్పలే. అంటే షర్మిలమ్మకు ఆస్తి రావాలా, జగన్ జైలు పోయినా పర్వాలే. ఇది అయిపోయింది. నిన్న నేను జగన్ అన్న అనే పదానికే కలంకమని చెప్పి మాట్లాడితే మాకు బాధ కలిగి నిన్నొచ్చి నేను మాట్లాడితే వాస్తవ సత్యాలు తెలుగు ప్రజలందరికీ నేను చెబితే ఎక్కడ నీ కూతురు యొక్క గౌరవం దెబ్బతింటుందో, ఎక్కడ నీ కూతురు యొక్క వాదనను ప్రజలు పసిగట్టారో అని చెప్పి ఆమె వాదనను నిలబెట్టే దానికోసం నీ కొడుకును పూర్తి అన్యాయస్తుని చేయడానికి సిద్ధపడి మళ్ళీ ఇది ఇస్తావా తల్లి? నువ్వు ఈ ప్రకటన ఇస్తావా? నీ మేనకోడలకు నీ మేనల్లుడికి జగన్ అన్యాయం చేస్తానాడని చెప్పి. ఇంతకంటే అన్యాయం, ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉందమ్మా? అవసరమైన ప్రతి సందర్భంలోనూ షర్మిలమ్మను మేలు చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా సమాజం దృష్టిలో హీనపరిచేదానికోసం ఇట్లా చేస్తే ఎంత అన్యాయం తల్లి. అయినా ఒక్కరోజు కూడా పాపం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డ నిన్ననలే, షర్మిలమ్మనలే, సునీతనలే, ఎవరిని ఒక మాట మాట్లాడలే. గమ్మునుండాడు, ఓర్పుగా ఉండాడు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పినాడు, నేను ఏమైతే ప్రేమతో నా చెల్లెలికి ఇవ్వాలనుకున్నానో అది ఇప్పుడు ఇవ్వకూడదు అనుకుంటానా. కారణం ఇదిగో నా చెల్లెలు ఈ విధంగా చేస్తాంది కాబట్టి. కాంగ్రెస్ పార్టీలకు పోవడం కానీ, మన కుటుంబ విషయాలు రచ్చకి ఈడ్చడం కానీ, మన శత్రువును రాజకీయ ప్రత్యర్థులైనటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలపడం కానీ, ఇక్కడ జరిగే విషయాలు అక్కడికి ఉప్పు అందించడం కానీ, ఇవన్నీ జరిగిన తర్వాత నీ బిహేవియర్ బాగలేదు కాబట్టి నా అభిప్రాయాన్ని మార్చుకున్నా. కాకపోతే తిరిగి భవిష్యత్ కాలంలో నువ్వు పశ్చాత్తాప పడితే నేను తప్పకుండా నీ పట్ల అన్ననే ప్రేమను, మమకారాన్ని, కరుణను చూపిస్తా అని చెప్పినాడు. ఇంతే తప్ప మరొకటి నేనేమి ఇయ్యను చేయను అని కూడా చెప్పలేదు ఆయన. మరి ఇట్ట సందర్భాలలో ప్రతిసారి మీరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తే తప్పు కాదమ్మా. నాలాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే నాలాంటి వ్యక్తులు అందరూ కూడా ఇంత బయటకు వచ్చి మేము మాట్లాడుతున్నామంటే గన కారణం మా సహనం చచ్చిపోయింది. మా నాయకునికి సహనం ఉంది కానీ, మా జగన్కు సహనం ఉంది కానీ మాకు చచ్చిపోయింది తల్లి. ఇంకా మేము భరించలేకపోయే మేము మాట్లాడుతున్నాం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మాట్లాడింది షర్మిలమ్మ గారు. అన్ననే పదానికే కలంకము. అసలుకు ఇలాంటి అన్న ఉంటే శత్రువులు కూడా అవసరం లేదంట. జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు కూడా అవసరం లేదంట. రాష్ట్రమంతా ఏమంటున్నారు తల్లి తెలుసునా? అందరు తల్లులు ఇలాంటి కొడుకు నా గర్భాన జన్మించలేదే అంటున్నారు తల్లి. జగన్ లాంటి కొడుకు నా కడుపున పుట్టలేదే అంటున్నారు అమ్మలందరూ. ఇది సత్యం అమ్మా, ఇది సత్యం, ముమ్మాటికి సత్యం ఇది.